హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చందు గారి ఫ్యామిలీ ఛానల్. ఒక్క నిమిషం. హలో అండి, ఇందాకైతే మేము లంచ్ చేసేసి వచ్చేసి మళ్ళీ ఫ్రెష్ అయిపోయాయి అనమాట. ఇప్పుడైతే ఇది మా వారు తిరుపతి నుండి తీసుకొచ్చిన శారీ అనమాట. దాదాపుగా 2 years అవుతుంది. ఈ శారీ అయితే బ్లౌజ్ కుట్టించి ఇలానే ఉంచుకున్నా. సో అమ్మవారి దగ్గరికి వచ్చినప్పుడు కట్టుకోవాలని ఈ శారీకి రాసి పెట్టుందేమో. ఈ రోజు అయితే కట్టుకున్నాను. మొన్న మా గృహ ప్రవేశానికి కట్టుకున్నాం అనుకున్నా కానీ వేరే శారీ కట్టుకున్నాను అనమాట. సో ఇదన్నమాట అండి. ప్రజెంట్ అయితే అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాము. అమ్మవారిని చూడాలనుంది. నాకెందుకు అమ్మవారి దగ్గర నుంచి పిలుపు వచ్చిందో, అమ్మవారు ఎందుకు నాకెంతో తెలియకుండా సడన్ గా అటు వెళ్ళాలని ఆలోచన వచ్చింది. సో నా అదృష్టం కొద్ది ఇక్కడ వరకు అయితే వచ్చాను. అమ్మవారిని చూశాక నా అనుభూతి ఎలా ఉందనేది మీకు నేను తెలియజేస్తాను. అలాగే మేముంటున్న రూమ్ ఏరియాలు ఇవన్నీ కూడా మీకు ఖచ్చితంగా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకేనా అండి? అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా మంచి కోరే ప్రతి ఒక్కరు బాగుండాలని అమ్మవారిని కోరుకుంటాను. అలాగే అప్కమింగ్ టాలెంట్ ఉన్న వాళ్ళకి కూడా ఒక అవకాశం రావాలి, అది నా ద్వారా కూడా రావాలని కోరుకుంటాను. అండ్ అలాగే ఈ రోజు యోధా ఒక్కటి రాలేకపోయింది, యోధా అండ్ దీవెన రాలేకపోయారు. సో వాళ్ళకి షూటింగ్ ఉండడం వల్ల రాలేకపోయారు అనమాట. మేమైతే ఇంకా మాకు ఇప్పుడు తప్ప నాకు కుదరదు, తనకు కుదిరం నాకు కుదరట్లేదు, అందుకని వచ్చాము. సో యోధా హ్యాపీగా వెళ్ళినండి రెడీ అని చెప్పేసి పంపించింది. మళ్ళీ ఒకసారి అందరూ కూడా కుటుంబ సమేతంగా రావాలని, అమ్మవారి పిలుపు మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలానే మా వీడియోలు చూసే వాళ్ళు కూడా అక్క మేము ఇల్లు కొనుక్కుంటాము, మీరు కూడా స్వామి వారికి దండం పెట్టండి, మీరు కూడా మా గురించి మొక్కోండి అని అంటున్నారు. వాళ్ళ ఇల్లు కూడా తొందరగా వాళ్ళు కూడా ఇల్లు కొనుక్కోవాలని మనస్ఫూర్తిగా అమ్మవారికి అయితే మొక్కుకొని వస్తానండి. సో ఈ రోజు నా ఫ్రెండ్ కూడా ఇల్లు కొనుక్కుందంట, ఇప్పుడే కాల్ చేసింది, జస్ట్ ఇప్పుడే. చాలా హ్యాపీ అనిపించింది ఇల్లు కొనుక్కున్నందుకు. సో తన పేరు చెప్పడం ఎందుకులే అని చెప్పట్లేదు. కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్, నువ్వు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చాలా హ్యాపీగా ఉంది. సో మా ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత తన ఈ వార్త చెప్పడం చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియోస్ తీయడానికి ఏమి ఉండదంట, బయట నుంచి 2-3 వీడియోస్ తీస్తాను. మరి ఈ ఫోన్ మన దాంట్లో పెట్టేయాలంట లాకర్ లో. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నా అనుభూతిని ఖచ్చితంగా ఈ వీడియోలో మీకు పొందుపరుస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, బాయ్. సో మొత్తానికి అయితే వచ్చాము, రండి సింత, లోపలికి అయితే వెళ్తున్నాము. అనంగా ఇట్లా లోపల అనుకుంటున్నాను. ఇట్లా నన్ను మమ్మీ ఫ్యామిలీ మొత్తం వస్తామండి, తొందరగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ఆశీర్వచనాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. అందరూ ఆరోగ్యాలు బాగుండాలని, పెద్దవాళ్ళైతే అందరికి బాగుండాలని, చిన్న వాళ్ళైతే అందరూ ఆరోగ్యంగా సిరి సంపద అష్ట ఐశ్వర్యాలతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా అమ్మవారిని. ఓకే మీనా, సో మీనమ్మ వచ్చింది. ఫోటో తీద్దాం అక్కడికి వెళ్ళి. సో చుట్టూ వాతావరణం ఇలా ఉంది. ఓకే ఫోటో దింపనా? అవును, ప్లాస్టిక్ పూలానే ఉన్నాయి అవి. జరుగు మా ఒకసారి జరగవా? మా తెలుగు భలే మాట్లాడుతున్నారు. ఇదేం అవి ఆ పూలు భలే ప్లాస్టిక్ పూలానే ఉన్నాయి, అవి భలే ఉన్నాయి. అవి అవి పెట్టుకో, అవి తీసుకో, అవి బాగున్నాయి కొత్తగా. ఇంకోటి పెట్టుకున్నానా? పినీసా అమ్మ పెడుతుందిలే. చిన్న మమ్మీ గారికి అంటే పెట్టు. మీనాక్షి జరిగి అసలు మెరూన్ ఎల్లో కలర్ చీర చూడు,
అమ్మవారు అలా ఉన్నారా? నిన్నైతే ఉండేదేమో మంగళవారం కదా. ఇంకా చీరలు అన్నీ ఉన్నాయి. ఇగో ఈ చీర కోసం మనం ఎంత ఎతికామో, అంటే అమ్మవారి క్యారెక్టర్ దానికి కావాలని ఎంత ఎతికినా దొరకలే. తమిళనాడులో ఉంటాయి. నేను అడిగి గంటలు చూడు ఎంత బాగున్నాయి, విష్ణు చక్రాలు గంటలు, ఐగ దీపాలు పెట్టు విష్ణు చక్రాలు. సో ఇటు వెయిట్ దర్శనం అని రాస్తుంది ఇక్కడ, ఇటు వెళ్తున్నాము. సో వెయిట్ దర్శనం అని ఇక్కడ రాస్తుందండి. మధు చెప్పులు ఇక్కడే పుతా ఎక్కడా? ఒక లైన్ క్యూ ఉన్నట్టుంది. అందుకే మీనా ఉన్నాయి. கழிப்பறை வசதிகள் ஏதும் அமைக்கப்படாததா அவற்றை பயன்படுத்திக் கொள்ளலாம். No toilet facilities have been set up in. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. చాలా అంటే చాలా బాగా జరిగింది. ఖచ్చితంగా నేనైతే మళ్ళీ మళ్ళీ రావాలనుకుంటున్నాను. చాలా చాలా మంచి అనుభవం వచ్చింది, అనుభవం దొరికింది. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చిన భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అలాగే వీడియో ఇస్తే మీ అందరికి కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. అవును, దీపారాధన కూడా పెట్టాము, చేశాము. అసలే అయితే ఒక విచిత్రం జరిగిందండి. అదేంటంటే నేను దర్శనం చేసుకొని చివరిలో వస్తుంటే శివలింగము మారేడు దళం ఉంటుందండి. అక్కడ ఏంటంటే నేను ఇలా పట్టుకోకుండా వస్తున్న ఒక పెద్ద ఆయన వెనకాల వచ్చి అలా కాదు మొక్కాలి, ఇలా ఆనిచ్చి తలకే మొక్కు అని ఒక పెద్ద ఆయన చెప్పడము. లోపల ఒకసారి ఒక ఆయన వచ్చేసి ఇలా వెళ్ళమని చెప్పడము. అసలు నాకు ఏంటో ఒక భగవంతుడు రూపంలో వచ్చి చెప్పినట్టుగా అనిపిస్తుంది. నాకు తెలియదు కదా ఆయన చెప్పడం. శివయ్యని అలా పట్టుకొని అలా తలవాల్చి అని చెప్పారనమాట. ఈ అదృష్టం కలిగించినటువంటి నిజంగా భగవంతుడికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. అనుభూతి మాటలు చెప్పలేదు. మా ఈ చందు గారి ఫ్యామిలీ చూసిన ప్రతి ఒక్కరికి ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సకల సుఖాలు ఆ స్వామిని కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. పౌర్ణమి రోజు చాలా సంతోషం అనిపించింది, చాలా సంతోషం అనిపించింది. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమః శివాయ. సో టెంపుల్కి అయితే వెళ్ళేసి రూమ్కి వచ్చేసాము. ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ గిరి ప్రదర్శనకి అయితే బయలుదేరుతున్నాము. చాలా అంటే చాలా బాగా జరిగింది దర్శనం అయితే. మీరు టెంపుల్కి వచ్చినప్పుడు మరి ఈరోజు పౌర్ణమియే, బట్ కానీ అంత పెద్ద ఎక్కువ క్రౌడ్ అయితే ఏం లేదు. 50 రూపీస్ టికెట్ తీసుకుంటేనేమో అమ్మవారి యొక్క దర్శనం అంట స్పెషల్గా, అంటే క్యూ లైన్ వేరే 50 లైన్, 100 రూపీస్ ఒక లైన్ ఉంది. దాని తర్వాత కొంతమంది లోపల వెళ్ళి స్పెషల్గా చేయించుకున్నట్టున్నారు దర్శనం. అది 1200 1300 అన్నారు, కరెక్ట్గా ఐడియా లేదు. అలాగే ఇక్కడ మాకు చాలా సంతోషం అనిపించిందండి. దర్శనం కానీ మేము అన్ని చూడటం కానీ చాలా బాగుంది. ప్రసాదాలు వచ్చేసి లోపల 15 రూపీస్. అలాగే దీపం వెలిగించడం, దీపం ఒకటి మనకి 10 రూపీస్. లోపల మనకి ఫోన్ ఎలోస్ ఉండవు. ఫోన్ ఆల్రెడీ ముందు మనం 5 రూపీస్ అనమాట. వెళ్ళే దారిలోనే కౌంటర్ ఉంటుంది, అక్కడ మనం ఇచ్చేయాలి. ఇచ్చేసిన తర్వాత వాళ్ళు
మన నెంబర్ తీసుకొని మన ఫోటో తీసుకొని ఒక టోకెన్ ఇస్తారు. మనం వచ్చినప్పుడు ఆ టోకెన్ తీసుకొచ్చి ఇవ్వాలి. మీరు మా గోపురంలోంచి అంటే వెస్ట్ సైడ్ నుంచి వెళ్తున్నారా, నార్త్ సైడ్ నుంచి వెళ్తున్నారా, లోపలికి ఎంట్రీ ఎలా ఇస్తున్నారు అనేది గుర్తుపెట్టుకోండి. అదే ఎంట్రీ నుంచి రండి. అక్కడ రాసి ఉంటుంది నార్త్ వైపు అని రాసి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. కొందరు కన్ఫ్యూజ్ అవుతారు కదా, అందుకని చెప్తున్నాను అనమాట. అటువైపు నుంచి వస్తే మీరు చెప్పులు పెట్టిన దగ్గరికి మీరు వచ్చేస్తారు. బయటకు వచ్చిన తర్వాత మీకు గుడికి ఎదురుగా కూడా రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయండి. రూమ్స్ అక్కడ కూడా మీరు తీసుకోవచ్చు. మేము తీసుకున్న రూమ్ వచ్చేసి 3,500 రూపాయలు అనమాట. సో మీకు ఇక్కడ పార్కింగ్ ఉందని తీసుకున్నాము. ఈ హోటల్ పేరు వచ్చేసి హోటల్ ప్యాలెస్ అనుకుంటా. సో ఇక్కడ అనమాట. ఇక్కడ నుంచి మేము ఆటోకి వెళ్ళాము. ఆటోకి ఒక్కొక్కరికి 20 రూపాయలు తీసుకున్నారు. కానీ చాలా దగ్గరే, పెద్ద దూరం కాదు. ఒక 5 minutes 2 minutes వచ్చేసినట్టున్నాం. అంత దగ్గరే. అక్కడ దాకా నడవడం మాకు తెలియదు కాబట్టి మేము ఆటో ఎక్కేసి వచ్చాము. మీరు మాత్రం దగ్గర నుంచి అయితే నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. దాని తర్వాత మేము ఇక్కడ నుంచి ఇప్పుడు స్వామివారి శివయ్య దర్శనం చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు గిరిప్రదక్షిణకి అయితే బయలుదేరుతున్నాము. ఈరోజు అక్కడ స్టే చేసి పౌర్ణమి రోజు మేము ఈ గుళ్ళో ఉండడం చాలా సంతోషంగా ఉంది. నిజంగా అండి, ఒళ్ళు జల్లు అనిపించే సన్నివేశాలు చూశాను నేను. ఆ పెద్ద ఆయన నా వెంటే రావటం ఏమిటో, నా వెంటే వచ్చి నాకు అన్ని తలక ఇలా ఆనిచ్చు అని చెప్పారండి ఆయన. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు నేను రెండుకున్న ఇళ్లలోనే అన్ని గుళ్ళు గోపురాలు తిరిగి వచ్చేదాన్ని అనమాట. అరుణాచలం 3 సార్లు రెండుకున్న ఇంట్లోనే వెళ్ళాను. ఈసారి మాత్రం మా సొంత ఇంట్లో, మా ఇంట్లో నుండి నేను అమ్మవారి టెంపుల్కి వచ్చాను. అలానే అరుణాచలం వెళ్తున్నా. చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా ఉందన్నమాట. సో డెఫినెట్గా మీరు కూడా వీలైతే తప్పకుండా మీకు కుదిరితే వెళ్ళాలనుకున్న వాళ్ళు తప్పకుండా దర్శించుకోండి. ఓకేనా అండి? సో నా వీడియోస్ అందరు చూస్తారు కాబట్టి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వ్లాగ్లో ఎంతవరకు వీలైతే అంతవరకు కంటిన్యూ చేస్తాను. తర్వాత మిగతా చూద్దాం. మా అన్నను కూడా వెళ్ళాను. ఎలా అనిపించింది తల్లి? బాగా అనిపించిందా? సో అన్ననైతే ఇలా ఉంది, రెడీ అయిందనమాట. అది ప్రసాదం తెచ్చాను, ఇంకా తినాలి నేను. ఇంకా థ్యాంక్ యూ అండి. నమస్తే.